ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మా సోదరులందరికీ అదేవిధంగా మా సోదరి మనులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి గత 3 రోజుల నుండి మనము ఆదోన్లో గమనిస్తూ ఉంటే అలసందుగుత్తి గ్రామానికి చెందినటువంటి 6.5 సెంట్లని ఒక తమ్ముడు చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రధాన పత్రికలో మేము చూడడం జరిగింది. ప్రధాన పత్రికలో 30 సెంట్లు కబ్జా చేశారు అని చెప్పడం జరిగింది. మేము అప్పటికి కూడా చూస్తూ ఉన్నాము, ఎందుకంటే మాకు ఇంకా సరైన రిజల్ట్ రావాలని వెయిట్ చేసినాము. మరి వెంటనే స్పందించినటువంటి గౌరవ ఆదోని సబ్ కలెక్టర్ గారు స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంఆర్ఓ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంటనే అలసందుగుత్తికి వెళ్ళి సర్వే నెంబర్ 149 ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో అక్రమంగా బండలు పాతుకున్నారు, వెంటనే తొలగించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మేము కూటమి సభ్యులకు ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం అన్నదమ్ములకు. అంటే మీరు పదే పదే కబ్జా అంటున్నారు కదా, మరి ఇది కబ్జా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎలాంటి ఆధారాలు లేకున్నట్ట ఎలక్షన్ కన్నా ముందు, ఎలక్షన్ కన్నా తర్వాత కూడా మీరు చెప్పినటువంటి ఒక ఊత పదం, అంటే కబ్జా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు చేసినారని ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు పలికే ఊత పదాలకి నిదర్శనమే మీరు చేసే కబ్జాలని నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తమ్ముడు చెప్తారు పులిరాజా గారు గతంలో కూడా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని పదే పదే కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అంటే తమ్ముడు ఏం చెప్తారంటే అది నాకు సంబంధం లేదు, మా చిన్నాన్న కరడు కట్టినటువంటి టీడీపీ అని చెప్తారు. ఒకవేళ కబ్జా చేసింది నేను కాదు అని అన్నప్పుడు తనే నిజాలు చెప్తున్నారు. అక్కడ 30 సెంట్లు కబ్జా జరగలేదు, 6.5 సెంట్లు జరిగింది అన్నారు. 6.5 సెంట్లు ఎవరైనా వేరే వాళ్ళు చేసినారా అని అంటే అది కూడా వాళ్ళ చిన్నాన్న పెద్దనాన్న అని ఆ పిల్లోడు చెప్తున్నారు, ఆ తమ్ముడే చెప్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మీరు నెక్స్ట్ అని మేము పదే పదే చెప్తూనే ఉన్నాం. మీరు సరైన ఆధారాలు లేకుండా గౌరవ మాజీ శాసనసభ్యులను పదే పదే అంటున్నారు. ఇక మానుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు అనే కొద్దీ మీ పుట్టనే బయటకు వస్తుంది, మీ చిట్టనే బయటకు వస్తుంది. చాలా మంది కూటమి సభ్యులు చెప్తున్నట్టు గౌరవ శాసనసభ్యులది చిట్టా విప్తామంటున్నారు. మీ కూటమిలోనే చిట్టాలన్నీ బయటకు వస్తున్నాయి, ఒకసారి కూడా మీరు చూసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా అంటే తమ్ముడు చెప్తున్నారు నాకు సంబంధం లేదంటారు. నా రక్తంలో అంటే మేము ఎక్కడా కూడా కూటమి అన్నదమ్ములు కానివ్వండి, కూటమిలో ఎవరైనా కానివ్వండి గమనించాల్సింది ఏంటంటే మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం అక్కడ మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు కానివ్వండి, లేదా మన ఆదోని శాసనసభ్యులు పార్థసారథి అన్న గారు కానివ్వండి, మాకు సంబంధం లేదు. మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. గవర్నమెంట్ని ఏం క్వశ్చన్ చేస్తున్నాం? గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు వాగ్దానాలు ఇచ్చిందో ఆ సూపర్ 6 ఎందుకు ఇవ్వడం లేదు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికి ఎలాంటి ఆన్సర్ లేకున్నట్ట వీళ్ళు చెప్పే ఆన్సరు అంటే పొందన లేనటువంటి ఆన్సర్, పొందన లేనటువంటి ప్రెస్ మీట్లు. అదేవిధంగా గౌరవనీయులు మాన్వి దేవేంద్ర పన్నకి ఏదన్నా కార్పొరేషన్ డైరెక్టర్, గౌరవనీయులు కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర పన్న గారు కూడా పెద్దలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్న చాలా మాట్లాడినారు, అందులో నేను కొన్ని పాయింట్లే తీసుకుంటాను. అంటే అన్నగారు ఏం చెప్పినారు అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏం చేయలేదు, అరాచకాలు సృష్టించినారు, అభివృద్ధి చేయలేదు అన్నారు. అన్న ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందినటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అన్న అంటే ఎంత దారుణంగా ఎంత అరాచకంగా చంపినారనేది స్వయాన్ని మీరు వెళ్ళి చూశారు. గత ప్రభుత్వంలో ఏ రోజైనా జరిగిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా వాలంటీర్లు ఒక 50 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 50 మంది పని 5 మందే చేస్తున్నారు అన్న మీరు కోవిడ్లో ఎందుకన్నా ఈ మాట మాట్లాడలేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నా సూటిగా. ఎందుకంటే కోవిడ్లో వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ రోజు అదే అంటే కోవిడ్లో కాకుండా అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా ఫ్లడ్ వచ్చినప్పుడు కానివ్వండి, రీసెంట్గా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ ఫ్లడ్ కానివ్వండి, మరి వాలంటీర్ల సాయం తీసుకున్నారు మీ గవర్నమెంట్. మరి ఆ రోజు మీకు వాలంటీర్ పని చేస్తారని తీసుకున్నారా, చేయలేదని తీసుకున్నారా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు పథకాలు ఇవ్వలేదన్నారు. మేము గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి వెనకాల వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం ఆ ఇంటిని మేము విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి రైతు భరోసా కూడా వచ్చింది. ఆ పెద్దమ్మ అంటే అన్న వాళ్ళ అమ్మగారే ఆ బుక్ తెచ్చి ఇవ్వడం జరిగింది. అన్న మీ ఇంటికి 2 చెప్పినారు, మీరు అమ్మఒడి చేయితోటి ఇస్తున్నారు అని. ఆ పథకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయన్న. మీ ఇంటికి
రైతు భరోసా కూడా వచ్చింది, మీరు మర్చిపోకూడదని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా అంటే మేము తిరిగే రోడ్ల అంటే 5 సంవత్సరాలు ఏ రోడ్లు వేయలేదు, అభివృద్ధి చేయలేదు, మేము వేసిన రోడ్లో తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుండాలా, వాళ్ళ నాయకుడికి సిగ్గుండాలని చెప్పారు. ఈరోజు సిగ్గుపడాల్సింది ఎవరన్నా అని నేను అన్నాను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 15 సంవత్సరాలుగా 14 సంవత్సరాలు సీఎంగా ఉండి 40 సంవత్సరాల అనుభవం ఉండి ఈ రోజు పథకాలు అడుగుతుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరానికి 12,000 చిల్లర కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగింది. అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. నా దగ్గర వెల్ఫేర్కి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చెప్తూ ఉంటే తమరేమో కోట్లలో డబ్బులు తెచ్చి మేము పనులు చేస్తామని అంటే కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు 3 రకాలుగా మాట్లాడతారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మీరంతా కలిసి ఒక మాట మీద ఉండి మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా నేను అన్నగారికి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు అరాచకాలు అంటున్నారు. నేను ఎక్కువ కూడా చెప్పను. ఆలూరు అదేవిధంగా నాగనాథహಳ್ಳಿలో మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దళిత మహిళను దారుణంగా ట్రాక్టర్తో గుద్ది చంపలేదేమన్నా అంటే గతంలో ఎప్పుడైనా జరిగినాయా? మరి అదేవిధంగా మీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి చిన్న పోస్ట్ దాదాపుగా రోజుకు 200, నెలకు 6,000 అలాంటి పోస్టుని ఆశించి కనీసం వాళ్ళ కుటుంబానికి ఈరోజు చేయరా అని ద్రోహం చేసినటువంటి మీ గవర్నమెంట్లో మీ వాళ్ళు చేసినటువంటి చాలా అంటే దారుణమైనటువంటి ఘటన అది. అంటే ఇలాంటివన్నీ మీరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అన్న గారు సిగ్గుపడాలా, లేదంటే సాయిప్రసాద్ రెడ్డి అంటే మీ నాయకులు సిగ్గుపడాలని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు ఎవరు సిగ్గుపడాలనేది ప్రజలు తెలుస్తారని కూడా నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా పదే మీరు కబ్జాలని చెప్పొద్దు. ఆధారాలు ఉంటే ఇప్పుడు కూడా మేము సూటిగానే కూటమి సభ్యులు క్వశ్చన్ చేస్తున్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీలాగా మేము ఎక్కువగా మాట్లాడొచ్చు, కానీ మాట్లాడలేము. మీరు నెక్స్ట్ గౌరవ మాజీ శాసనసభ్యుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ కూటమి సభ్యులు ఆధారాలతో మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా. పదే ఇదే విధంగా మాట్లాడితే మా నుండి కూడా ఆన్సర్ మీలాగా మాట్లాడే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మేము కూడా స్లమ్ ఏరియాలోనే పుట్టినాము. అంటే ఈరోజు అక్కడ కౌన్సిల్లో జరిగిన దానికి అన్న చాలా అంటే ఈ మాటలు కౌన్సిల్లో జరిగింది అక్కడికి అయిపోయింది. అక్కడ గౌరవ కౌన్సిలర్స్ అంతా కూడా పెద్దవాళ్ళు ఏదైనా ఇబ్బంది పడింటే మా తరపున సారీ అని చెప్పి అక్కడ అయిపోయిన దాన్ని నీ హయాంలో నీ సాయిప్రసాద్ రెడ్డి హయాంలో అసలు మీ క్యాడర్ ఏందన్నా? మీ క్యాడర్ ఏంది? 3 సంవత్సరాలు 3 సార్లు ఆదోని ప్రజలకు సేవ చేసినటువంటి ఒక శాసనసభ్యుల్ని పట్టుకొని నీ అని ఏకవచనం, అసలు ఏకవచనం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదని బీజేపీ అన్నకి తెలియజేస్తున్నా. కాబట్టి మాట్లాడే ముందు మొదటగా గౌరవించడం నేర్చుకోండి కూటమి సభ్యులు. ఎందుకంటే మీ నాయకుడికే గౌరవం లేదు. మన శాసనసభ్యులు అధికారులను పట్టుకొని చెట్టు కట్టేయమంటారు. ఆయనేమో తప్పు చేసిన వాడు ఎవడైనా సబ్ రిజిస్టర్ అయినా ఒక అధికారిని పట్టుకొని వాడు వీడు అని సంబోధిస్తారు. ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి.